రహస్య దీపం. కొండల మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా ధైర్యవంతురాలు, మంచి మనసున్నది. ఒకరోజు సాయంత్రం వేళలో ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా గాలికి ఎగిరిన ఒక చిన్న కాగితం దీపం ఆమె పాదాల దగ్గర పడింది. అది సాధారణ దీపం కాదు, దానిపై ఇలా వ్రాయబడి ఉంది: నన్ను వెలిగించినవారికి ఒక కోరిక నెరవేరుతుంది. లక్ష్మి ఆశ్చర్యపోయింది. ఇది నిజమా, లేక ఎవరో చేసిన సరదానా అని అనుకుంది. ఆమె జాగ్రత్తగా దీపాన్ని వెలిగించింది. వెంటనే ఒక సున్నితమైన గాలి వీచింది. దీపం నుంచి చిన్న బంగారు వెలుగు బయటకి వచ్చి ఇలా చెప్పింది: నీ కోరిక చెప్పు, కాని అది నీకే కాదు, మరొకరికి ఉపయోగపడే కోరిక కావాలి. లక్ష్మి కాసేపు ఆలోచించింది. గ్రామంలో చాలా రోజులుగా నీటి కొరత ఉంది. ప్రజలు గంటల తరబడి బావి దగ్గర క్యూలో నిలబడుతున్నారు. ఆమె వెంటనే చెప్పింది: మా గ్రామానికి ఎప్పటికీ ఎండిపోని నీటి వనరును కావాలి. బంగారు వెలుగు ఒక్కసారిగా పెద్దగా ప్రకాశించింది. పక్కనే ఉన్న రాళ్ల మధ్య నుంచి స్వచ్ఛమైన నీరు ఉబికి వచ్చింది. అది చిన్న ఊరును పెద్ద నదిలా తీర్చిదిద్దింది. గ్రామస్తులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. నీ వల్లే మా గ్రామం బతికింది అని లక్ష్మిని కౌగిలించుకున్నారు. ఆ దీపం నెమ్మదిగా గాలిలో కలిసిపోయింది. లక్ష్మి చిరునవ్వుతో, ఇతరుల కోసం కోరిన కోరికలే నిజమైన కోరికలు అని అనుకుంది.